హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ లైఫ్. నేను మీ రమ్య చౌదరి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ ఫెయిర్నెస్ క్రీమ్ వాడండి, చాలా వైట్గా అవుతారు, మన స్కిన్ కూడా గ్లో అవుతుంది అని చెప్పి చాలా ఇన్ఫ్లుయెన్సెస్ సజెస్ట్ చేస్తున్నారు. బట్ వాటిని ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు అనేది మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు డెర్మటాలజిస్ట్ సుధావాణి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి విచ్ ఇస్ కరెక్ట్, విచ్ ఇస్ రాంగ్ అనేది తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో అమ్మా. ఎస్, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సెస్ ఈ ప్రోడక్ట్ వాడండి, మీరు 1 వీక్లో తెల్లగా అయిపోతారు, 24 అవర్స్లో మీ స్కిన్లో చేంజ్ వస్తుంది, మీ ఫేస్లో గ్లో వస్తుంది, మీకు కొరియన్ స్కిన్ వచ్చేస్తుంది అని సజెస్ట్ చేస్తున్నారు. ఆ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ అయినా కానీ ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవన్నీ బిలీవ్ చేయడం కరెక్ట్ అంటారా? స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఆన్లైన్లో పర్చేస్ చేయడం చాలా కామన్ అయిపోయిందమ్మా. మా దగ్గరికి ఇన్ని క్రీమ్స్ తీసుకొని వచ్చి ఇది వాడుతున్నాము, బట్ ఐ లవ్ దిస్ అని చెప్పి. ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ యూజ్ చేసినవి లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేసిన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం చాలా కామన్ అయిపోయింది. అందరూ కూడా ఏది ఒక సెలబ్రిటీ వాడిందనో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేశారనో అవి కొనుక్కొని వాడేస్తున్నారు. అసలు అది వాళ్ళకి సూట్ అవుతుందా లేదా అనేది ఆలోచించట్లేదు. అసలు దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేది అసలు ఆలోచించట్లేదు. ఎస్. ఓకే, సో ఏదైతే ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ మీ స్కిన్ అది ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయడము, ఏదంటే అది వాడేసి నా ఫ్రెండ్కి బాగుంది నాకు బాగుంటుంది, నువ్వు మీ ఫ్రెండ్ ఒకటి కాదు కదా. ఎస్, ఆ స్కిన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. సో ఏదంటే అది ప్రోడక్ట్స్ వాడేస్తే యాక్నీ ఎక్కువ అయిపోతుంది, ఆ ప్రోడక్ట్స్లో మెర్క్యూరీ ఉంటుంది, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పిగ్మెంటేషన్ వస్తుంది, లాంగ్ టర్మ్లో తెలుస్తుంది. ఇప్పుడు ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్ ఏదైతే ఉంటుందో, క్రీమ్స్ కానీ అవన్నీ కూడా ఇది వాటికి మెడికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. అన్ని టెస్ట్ చేసి ఎంత ఇంగ్రీడియంట్ ఉందని అప్పుడే మార్కెట్లోకి వస్తాయి. వేరేజ్ ఆన్లైన్ ప్రోడక్ట్స్కి అది ఉండదు. వాటిలో లేబులింగ్ ఉండదు, ఏమున్నాయో తెలియదు, అయినా కూడా అదే వాడేస్తాం. ఈ 7 డేస్లో ఫెయిర్నెస్, 15 డేస్లో ఫెయిర్నెస్, దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఓకే. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు ఏవో చిన్న ఒక మాయిశ్చరైజరు లేకపోతే కొన్ని బాగుంటాయి అవి వాడచ్చు, కానీ ప్రతి క్రీము ఈవెన్ మెడికల్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది కూడా ఆన్లైన్లో సేమ్ కాంపోజిషన్ ఉంది, తక్కువలో దొరుకుతుంది అని కొనేస్తారు. దాంట్లో అసలు డ్రగ్ ఉందో లేదో కూడా ఆలోచించట్లేదు. ఈ ట్రెండ్ నుంచి ఎలాగా అసలు బయటకి జనాలను తీసుకురావాలి అనేది సెల్ఫ్ అవేర్నెస్ రావాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు తక్కువకి ఇస్తున్నాడు ఎస్ అనేది ఆలోచన. ఆఫర్ ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు తక్కువ ఇస్తారు? ఇప్పుడు సేమ్ ఓకే, ఫార్మస్యూటికల్ కంపెనీస్ మేము రాసే వాటిల్లో కూడా ఇప్పుడు ఫస్ట్ ఒక రీసెర్చ్ ప్రోడక్ట్ ఒకటి వస్తుంది. ఫస్ట్ వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఒక ప్రోడక్ట్ తీసుకొస్తారు. అది ఫస్ట్ వచ్చింది కాబట్టి పేటెంటెడ్ ఉంటుంది, వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్ చేసి చాలా ఖర్చు పెట్టి ఉంటారు కాబట్టి అది ప్రైస్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత దాని సిమిలర్స్ వస్తాయి. సిమిలర్స్ అంటే దాని కాపీ కొట్టి అవి రెప్లికాస్ అవి తక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక ఆగ్మెంటినే తీసుకోండి, ఇప్పుడు ఒకటి అలాగా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. సో మంచి ప్రోడక్ట్ రాస్తే అది డిఫరెంట్గా కొంచెం హై ప్రైస్ ఉంటుంది, అలాంటిది తక్కువలో ఉంటే దాని క్వాలిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్. అలాంటిది ఆన్లైన్లో తీసుకుంటే ఎంత ప్రాబ్లం అవుతుంది, దానిలో ఏమున్నాయో తెలియదు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. సో చాలా ప్రోడక్ట్స్లో వీటిలో స్టిరాయిడ్ క్రీమ్ ఉంటుంది, సో అది ఇన్స్టాంట్ గ్లో ఇస్తుంది, కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, యాక్నీ వస్తుంది, పిగ్మెంటేషన్ వస్తుంది. తర్వాత చాలా ప్రోడక్ట్స్కి అసలు లేబులింగ్ అనేది ఉండదు, ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో కూడా చెప్పారు. సో అలాంటి ప్రోడక్ట్స్ అస్సలు కొనకూడదు, వాడకూడదు. ఎస్, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ సజెస్ట్ చేసే ప్రోడక్ట్స్ ఒకవైపు అయితే, మనకి ఇప్పుడు హైదరాబాద్లోనే చూసుకున్నా కానీ అన్క్వాలిఫైడ్ క్లినిక్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయి, అండ్ బ్యూటీ పార్లర్స్లో కూడా ప్రిస్క్రిప్షన్స్ రాస్తున్నారు. సో అసలు ఇలాంటి అన్క్వాలిఫైడ్ క్లినిక్స్ వల్ల స్కిన్ హెల్త్ ఇష్యూస్ కేసెస్ పెరుగుతున్నాయి అంటారా? డెఫినెట్గా అమ్మ. చాలామంది ఇప్పుడు మా దగ్గరికి ఎలా వస్తున్నారంటే, వేరే చోట ట్రీట్మెంట్ తీసుకున్నాము, లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాము, పిగ్మెంటేషన్ ఎక్కువైపోయింది, లేదు యాక్నీ ట్రీట్మెంట్ తీసుకున్నాము, ఇంకా పింపుల్స్ ఎక్కువ అయ్యాయి అని వస్తుంది. అక్కడ లేజరే, బట్ ఎందుకు పిగ్మెంటేషన్ ఎక్కువైంది అంటే లేజర్ మెషిన్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చూస్తున్నారు అంటే ప్రైస్ కంపేర్ చేస్తారు. ఫస్ట్ ప్రైస్ కంపేర్ చేస్తారు, దాంతో ఏమవుతుందంటే క్వాలిటీ పోతుంది. క్వాలిటీ తగ్గేసరికి డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, యాక్నీ వచ్చేస్తుంది, పిగ్మెంటేషన్ వస్తుంది, డ్యామేజ్ అయిపోతుంది స్కిన్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వస్తుంది. ఇప్పుడు క్వాకరీ అనేది చాలా ఎక్కువైపోయింది. అందరూ కూడా అంటే ఇవి డెర్మటాలజీ ప్రోడక్ట్స్, స్కిన్నే ఒక క్రీము, మాయిశ్చరైజర్ ఇవే కదా అనుకుంటారు, కానీ
డెర్మటాలజీ డిగ్రీ ఈజీగా రాదు కదా. Hmm. అసలు స్కిన్ ఎలా వర్క్ చేస్తుంది, స్కిన్ ఫంక్షన్ ఏంటి, లోపల ఏ అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఉంటే అది స్కిన్ మీద మేనిఫెస్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక పిగ్మెంటేషన్ అంటే అది ఓన్లీ పిగ్మెంటేషన్ కాదు, ఒక్కొక్కసారి లివర్లో ప్రాబ్లం ఉండొచ్చు, కిడ్నీలో Okay. ప్రాబ్లం ఉండొచ్చు, థైరాయిడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి. అది చూస్తే మాకు అర్థమవుతుంది దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది చెప్తాం. అంతేకాని జస్ట్ పిగ్మెంటేషన్ ఎనీబడీ కెన్ ట్రీట్ అంటే అది రాంగ్. Okay. ఓన్లీ యాక్నీ ఎవరైనా అది టీనేజ్ ప్రాబ్లం అనుకుంటే కాదు, యాక్నీలో కూడా డిఫరెంట్ అండర్లైన్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రీనల్ ప్రాబ్లమ్స్తో కూడా వస్తాయి, కొన్ని డ్రగ్స్తో వస్తాయి. సో ఇవన్నీ అనలైజ్ చేసే ట్రీట్మెంట్ ఇస్తాం. 10 years చదివితే కానీ ఎండి డిగ్రీ రాదు. ఎస్ ఎస్ 100% కరెక్ట్. సో అది క్వాక్స్తో ఎట్లా కంపేర్ చేస్తారు. అండ్ ఓకే స్కిన్ ట్రీట్మెంట్స్ ఈజీ కదా ఐ విల్ డూ అంట, కానీ ఈవెన్ దో అన్ని ట్రీట్మెంట్స్ మేము చేయలేకపోవచ్చు, కానీ అండర్ అవర్ సూపర్విజన్ అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతుంది, దట్ విల్ బి బెటర్ కదా ఫర్ ఎనీ వన్. ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చారు లేదా ఒక పేషెంట్ వచ్చారు అంటే వాళ్ళకి అన్ని రకాలుగా ఒక డాక్టర్ గైడెన్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. అంతేకాని ప్రైస్ కంపారిజన్ లేదు, దగ్గరే అంత దూరం ట్రావెల్ చేయలేము, ఇది కూడా ఒక రీజన్. చాలా దూరం టైం కుదరట్లేదు, ఇలా కాకుండా ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చక్కగా మంచి ట్రీట్మెంట్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ వల్ల ఏవైతే వస్తాయో అవన్నీ కూడా మనం నివారించవచ్చు. ఎస్. ఈ ఫైర్నెస్ అనేది టీనేజర్స్కి మెంటల్ హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందంటారా? ఫెయిర్గా ఉండాలి అనేది ఇప్పుడు మన సొసైటీలో ఏంటి అంటే ఫెయిర్గా ఉంటే హెల్దీ స్కిన్ ఎస్ అనే ఒక ఇది వచ్చేసింది, డార్క్ ఉంటే అన్హెల్దీ. ఇట్స్ నాట్ రైట్. స్కిన్ క్వాలిటీ, ఆ షైన్, ఆ హెల్త్, హైడ్రేషన్ ఇది మ్యాటర్ అవుతుంది కానీ కలర్ కాదు. కానీ మనం అది ఎంత చెప్పినా అర్థం కాదు. అంతేకాక ఇప్పుడైతే ఒక 2-year-old కిడ్, 1-year-old కిడ్, మా బాబు పుట్టినప్పుడు చాలా తెల్లగా ఉన్నాడు, ఇప్పుడు నల్లగా అయిపోయాడు, మీరేమన్నా చేయండి అంటే అసలు ఏం చెప్పాలి పేరెంట్స్కి కూడా. సో ఫెయిర్ కలర్ ఉంటే దే విల్ బి హ్యాపీ, డార్క్ ఉంది అంటే డార్క్ ఓకే, అబ్నార్మల్లీ డార్క్ ఉంది అంటే మళ్ళీ దాన్ని చూస్తాం కదా ఏదైనా అండర్లైన్ ప్రాబ్లం ఉందా అని. అలాగే అబ్నార్మల్లీ ఫెయిర్ ఉన్నా కూడా కరెక్ట్ కాదు. ఎందుకని జడ్జ్మెంట్ అనేది ఎందుకు ఉందంటారు? ఫెయిర్గా ఉంటే ఒకటి, కొంచెం డార్క్గా ఉంటే ఒకటి, జడ్జ్మెంట్ అనేది సొసైటీలో ఎందుకు అది ఉంది? ముందు నుంచి అట్లా ఉన్నది మనకి. సో వీ లవ్ ఫెయిర్ స్కిన్. మనకి ఫెయిర్గా ఉంటే అందంగా ఉంటారు, ఏ కలర్ వేసినా బాగుంటారు, ఎలా ఉన్నా బాగుంటారు అనే అపోహ ఒకటి. కానీ స్కిన్ క్వాలిటీ, వాళ్ళ ఫీచర్స్ అవి చూడాలి. ఇప్పుడు ఫెయిర్గా ఉన్నా కూడా అన్ని బాగున్నా, కలర్ ఒకటే ఉన్నా కూడా చాలా మంది బాగుండరు కూడా, కళ ఉండదు. కళ కూడా ఇంపార్టెంట్. వేరే వెస్ట్రన్ పీపుల్కి ఏంటి డార్క్ స్కిన్ కావాలి, వాళ్ళేమో ఎండలో నిల్చొని బీచ్లో ఎక్స్పోజ్ అయ్యి సన్కి, ఇట్లా వాళ్ళు డార్క్ స్కిన్ కోసం చూసారు. మన సొసైటీలో అది చాలా రోజుల నుంచి అనాదిగా అలా ఉందన్నమాట. ఫెయిర్ స్కిన్ ఉంది అంటే బ్యూటీ అంటే ఫెయిర్ స్కిన్. దాని నుంచి ఇప్పుడు చాలా మటుకు వచ్చేసారు, బట్ ఇంకా రావాలి. పేరెంట్స్ కూడా చిన్న పిల్లలకి మా పాప నల్లగా అయిపోతుంది. అండ్ ఇంకోటి టీనేజ్ టైంలో కూడా, టీనేజ్ పీరియడ్ స్టార్ట్ అవుతున్నప్పుడు హార్మోనల్ చేంజెస్ డార్క్ అయిపోతారు. మా పాప డార్క్ అయిపోయింది, మా బాబు డార్క్ అయిపోయాడు. సో అది పేరెంట్స్ కూడా అది అవేర్నెస్ రావాలి. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక డెఫినెట్గా వాళ్ళ హార్మోన్స్ అన్నీ సెటిల్ అయ్యాక డెఫినెట్గా వాళ్ళ కలర్, వాళ్ళ స్కిన్ క్వాలిటీ ఇంపార్టెంట్. నేను అదే చెప్తాను, యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్కిన్ క్వాలిటీ. ఓకే. సో యూనిఫామ్ స్కిన్ కలర్ ఉండాలి, స్కిన్ క్వాలిటీ, స్కిన్ హైడ్రేషన్, ఇవి చూసుకుంటే చాలు. హెల్దీ స్కిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎస్, రైట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. నైస్. ఎస్, ఇన్ఫ్లుయెన్సర్స్ సజెస్ట్ చేశారని ఒక కెమికల్ని మనం తీసుకునేటప్పుడు అసలు అందులో ఎలాంటి ప్రొడక్ట్స్ మనకి పెడుతున్నారు అనేది చెక్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో స్టే ట్యూన్డ్ ఎన్టీవీ లైవ్ ఫర్ న్యూ అప్డేట్స్.